హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు సంక్రాంతి స్పెషల్గా జంతికల తయారీ విధానం చూపించాలనుకుంటున్నాను. చాలా ఈజీగా, అది కూడా మన పెద్దవాళ్ళు తయారు చేసే విధానంలో, అమ్మ వాళ్ళు తయారు చేసే విధానంలో చూపిస్తానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే రేషన్ బియ్యాన్ని కడిగి ఆరపోసుకుని పిండి పట్టించుకున్నానండి మెత్తగా. దాంట్లో కేజీన్నర పిండి అయితే తీసుకున్నానండి నేను. దాంట్లోకి శనగపిండి వచ్చి 1/2 కేజీ జల్లించి పెట్టుకున్నానండి. రెండింటిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికారం వచ్చి 3 స్పూన్ల వరకు వేసానండి. వాము వచ్చేసి మీకు 3 స్పూన్ల వరకు చేత్తో నలిపి వేసుకున్నానండి. దీంట్లో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద గిన్నెలోనే వేసుకోవాలండి మొత్తం అన్నిని. చూసారు కదండి. దీనికి సరిపడగా ఉప్పు కూడా ఈ పొడిపిండిలోనే వేసేసుకుని మొత్తం కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం వెన్న కూడా వేసానండి, చూపించడం కుదరలేదు మీకు. కాచిన నూనె 2 స్పూన్ల వరకు వేసాను, వేడెక్కింది. ఇప్పుడైతే అంతా కలుపుకున్న తర్వాత, వెన్న అంతా కలిసిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలా తయారు చేసుకోవాలండి. మరీ గట్టిగాను కాకుండా మరీ పలచగాను కాకుండా చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. పూర్వం అమ్మ వాళ్ళు అయితే శనగపప్పుని బియ్యాన్ని కలిపి ఆడించుకుని పెట్టుకునేవారంటండి జంతికలకి. ఇప్పుడు మనం విడివిడిగా వేసుకుంటున్నాం. ఎలాగైనా బాగానే ఉంటుంది అనుకోండి, రుచిగానే ఉంటాయి ఈ పిండి వేయటం వల్ల. చూసారండి, ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. జంతికల పొడికైతే రెడీ చేస్తున్నాను నేను. చేయి తడి చేసుకుని ఆ పిండిని తీసుకొచ్చి కొద్ది కొద్దిగా దీంట్లో పెట్టుకుంటూ పిండటానికైతే రెడీ అయిపోయిందండి జంతికల పొడక. నేనైతే విస్తరాకుల మీద ఒక వాయికి సరిపడగా వేసుకున్నానండి. అరిటాకులైనా విస్తరాకులైనా వేసుకుని ఈజీగా ఉంటుందండి. దాంట్లోనే పిండని అవసరం లేదు. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు అన్నీ ఒకసారి పిండేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఆకుల పైన స్టవ్ వెలిగించి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. హైలో అయితే పెట్టకూడదు వేయించేటప్పుడు. పైన మాడిపోతూ ఉంటే లోనేమో మెత్తగా ఉంటాయండి, కుక్ అవ్వవు. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. జంతిక వేగిందని తెలియటానికి ఆయిల్ వదిలేస్తుందండి, బుడగలైతే రావు జంతిక దగ్గర. అప్పుడు మనకు తెలుస్తుంది. వాటన్నిటిని తీసుకుని ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలండి. ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది వాటిల్లో. చాలా కమ్మగా రుచిగా ఉంటాయండి. మన అమ్మ వాళ్ళు తయారు చేసే విధానంలోనే చేసాం కదండి జంతికలు. చాలా రుచిగా ఉంటాయండి. మన పెద్దవాళ్ళు తయారు చేసే జంతికలు అయితే రెడీ అయిపోయినాయండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.